ముసుగు వేసుకున్నటువంటి డ్రెస్సులు వేసుకొని మంచిగా మెరుపుల బట్టలు వేసుకొని ఇక్కడ గుడికాడ సిగాలు ఊగుతూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ వాయిద్యాలు ఏవైతే ఉంటాయో వాయిద్యాలతోటి వాళ్ళ వాయిద్యాలను అన్నింటినీ వాయిస్తుంటే మళ్ళీ అందరు సిగాలు ఊగుతుంటారు. సారక్క గద్దెల మీద శిగాలు ఊగుతూ ఉంటారు. మొత్తము వీళ్ళందరూ కలిసి అమ్మవారిని తీసుకురావడానికి తయారవుతున్నారు అన్నట్టు. మొత్తం అందరికి ఇట్లా అమ్మవారికి పూజలు చేసినాక ఇగో ఈ ఎర్ర బోన వేసుకున్నటువంటి అమ్మవారు ఎవరైతున్నారో ఈ అమ్మవారు ఇప్పటి వరకు ఈ రాగి చెట్టు పైకి దాకా పోయింది. ఈ యాప చెట్టు ఎక్కి నుండే రాగి చెట్టు యాప చెట్టు పక్క పక్కకున్నాయి. మొత్తము ఈ రాగి చెట్టు ఎంత ఎత్తుందో అంత ఎత్తు యాప చెట్టు కూడా ఉంది. ఆ యాప చెట్టు కొస దాకా పోయి మీదికి మళ్ళీ కిందికి వచ్చింది. ఈ ఆకుపచ్చ చీర కట్టుకొని ఎర్ర ఓని వేసుకున్నటువంటి అమ్మ, ఆమె నాగులమ్మ అని ఇట్లా అంటారంట. మరి వాళ్ళందరూ దేవుడు వచ్చిన వాళ్ళు అందరూ ఇట్లా ఆడుతూ ఉన్నారు మంచిగా. అట్లనే అమ్మవారికి మొక్కుకొని పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మీదకించి నడుచుకుంటూ పోతే పిల్లలు అవుతారన్న ఆలోచనతోటి వాళ్ళందరికి ఇట్లా మొత్తం అమ్మవారి తొవ్వకు బోర్ల వండుకొని అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఇట్లా ఒక్కసారి చూద్దాం మనము. ఇగో ఇక్కడ చూసినట్టయితే పిల్లలు లేకుండా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు లేకుండా కొందరు పెళ్ళిళ్ళు కావాలని కొందరు అమ్మవారికి మొక్కుకొని అమ్మవారు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటుందో బయటికి గద్దె మీదకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటుందో అప్పుడు ఈ అమ్మవారిని తీసుకొని వెళ్ళేటప్పుడు వీళ్ళందరి మీదకించి వెళ్తారు. కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ బోర్లో వండుకొని ఉన్నారు. ఆ అమ్మవారు వీళ్ళ మీదకించి వెళ్ళిపోతే కడుపు వండుతుంది అనేది వాళ్ళ నమ్మకం. అందుకనే ఇక్కడ ఈ పూజ చేసుకొని అమ్మవారికి గట్టిగా మొక్కుకొని ఇక్కడనే బోర్ల వండుకొని ఉంటారు. ఇక గుడి దిక్కు చూసినట్టయితే ముందు దిక్కేమో కొబ్బరికాయలు కొడుతున్నారు, వెనక దిక్కేమో అమ్మవారు లెక్క ఈడ ఉన్నటువంటి ఎదురుగున్న యాప చెట్టు ఏదైతుందో ఇప్పటి వరకు అమ్మవారు పైకి దాకా ఎక్కినటువంటి యాప చెట్టుకు చీర కట్టి ఉంచిండ్రు. అట్లనే ఈడ కూడా ఆరోగ్యం బాగలేని వాళ్ళు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలనుకున్న వాళ్ళు, పెళ్ళిళ్ళై పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇట్లా ఈడనే అమ్మవారికి ఎదురుగా ఉంటారు.